మా తాత కూడా రాజకీయంలో ఉండుంటే మా నాయన కూడా ఏ ఎమ్మెల్యేనో అయ్యుంటే ఇప్పుడు నాకు తొవ్వ సాపుకుంటుండే. ఆల్రెడీ వేసిన రోడ్ల మీద నడుచుడు కాదురా, ముళ్ళ మీద నడిచి గెలుసుడు గొప్ప. ఏదమ్మా ఒక్క పాటన నాకు టికెట్ ఇస్తున్నారా? అదే మా తాతలు రాజకీయం చేస్తే అలకగా అయిపోతుండే నా పని. నేను ఎమ్మెల్యే సాబ్ మనమరాలు నువ్వు అని తిరుగుతుంటిని. ఎంత చెట్టుకు అంత గాలి. తాతలున్నా తండ్రులున్నా వాళ్ళకుండే తిప్పలు వాళ్ళకుంటాయిరా. చూడు తల్లి కోసంగా పిల్లల కష్టం. ఎవలి పిల్లలు అని అనుకుంటుండ్రా? రేడియా నాయక్ మన్మడు మన్మరాలు, బీఆర్ఎస్ అభ్యర్థి మాలత్ కవితక్క పిల్లలు తల్లి కోసం ప్రచారం చేస్తున్నారు. మహబూబాబాద్ లా దుకాణాలన్నీ తిరిగి ఆంటీ అంకుల్ మీ ఓటు మా మమ్మీకే ఇయ్యాలే అని చెప్పుకుంటా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఇది వరకంటే కార్యకర్తలతోటి నడిచిపోయేది. ఇంటోళ్ళు ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టకపోతుండిరి. ఇప్పుడు అట్లా కాదు, ఇంటిల్లిపాది బతిన్లాడి చెప్తే తప్ప ఓటర్లు కరుగుతలేరు. అందుకే ఎంత బిజీలున్నా ఏ దేశంలున్నా కుటుంబ సభ్యుల కోసం ప్రచారం బిజీలో పడుతున్నారు. కొడుకును బిడ్డను చూసి కవితక్క ఎంత సంబరపడుతుంది.